భరత్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఒక సమయంలో ఈ ఊరు చాలా అందంగా, చాలా సమృద్ధిగా ఉండేది. కాని కొన్నేళ్ల నుండి ఊర్లో కరువు ఏర్పడింది. అందరి పరిస్థితి దారుణంగా మారింది. నీళ్ల కొరత వల్ల జంతువులు కూడా చనిపోతున్నాయి. కాని ఊర్లో అల్లరి పిల్లాడు రోహన్ తన గొర్రెలకు నీళ్లు తాగించడానికి నది దగ్గరికి వెళ్తాడు. కాని రోహన్ తన అల్లరిలో బిజీగా ఉంటాడు. అప్పుడే నది దగ్గర నుంచి రమాభాయ్ వెళ్తూ ఉంటుంది. ఆవిడ తల మీద నీళ్ల కుండ ఉంటుంది. దాన్ని రోహన్ రాయితో పగలగొడతాడు. రోహన్ అక్కడి నుంచి పారిపోతాడు. అందుకని రమాభాయ్ ఎంతో కోపంతో రోహన్ ఇంటికి చేరుకుంటుంది. అరే, వాడు నీ కొడుకా లేక అల్లరి వెధవా? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా? ఎప్పుడు చూసినా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏమైంది? ఏమైందా? తను రాయితో నా కుండను పగలగొట్టాడు. ఉండండి, తనని ఇంటికి రానివ్వండి. నేను తన పని చెప్తాను. ఎప్పుడైతే రోహన్ ఇంటికి వస్తాడో అప్పుడు వాళ్లమ్మ తనకి బాగా బుద్ధి చెప్తుంది. ఎరా, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వవా? నీకెన్నిసార్లు చెప్పాను అందర్నీ ఇబ్బంది పెట్టకు అని, అయినా మాట వినవా? బామ్మ తల్లి కొడుకుల మధ్యలోకొచ్చి రోహన్ని తల్లి దగ్గర మరిన్ని తిట్లు తినకుండా కాపాడుతుంది. అరే, ఇక చాలాపు. చిన్నపిల్లాడి ప్రాణం తీస్తావా? అల్లరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాడు? ఇదిగో, మీరు ఇలా ముద్దు చేయడం వల్లే వాడు చెడిపోయాడు. వచ్చావులే పెద్ద. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ఊరిలో నీళ్లు లేవు, అందుకే అందరూ విసిగిపోతున్నారు. నువ్విలా చేస్తే అందరూ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు, అవునా కాదా? అవును నానమ్మా, కాని ఊర్లో నీళ్ల లోటు ఎందుకొచ్చింది? జనాల కారణంగా. జనాలు నీళ్లని సరిగ్గా ఉపయోగించడం లేదు. ఊర్లోని చెత్తంతా ఊర్లోని నదిలో వేసేస్తున్నారు. చెట్లు కొట్టడం వల్ల వర్షాలు కురవలేదు. అందుకే ఈ పరిస్థితి. ఒకానొక కాలంలో మన ఊర్లో చక్కటి వెండి నది ప్రవహించేది. ఏంటి, వెండి నదా? వెండి నది. వెండి నది. భరత్పూర్ గ్రామం నది ఎంత స్వచ్ఛంగా ఉండేదంటే అందులోని నీళ్లు వెండి ప్రవహిస్తున్నట్టే అనిపించేవి. అంతేకాదు, వెండి రాళ్లు కూడా కనిపించేవి. ఇలా చూడు, నాకు వెండి రాయి దొరికింది. అద్భుతం, నీకు చాలా పెద్ద రాయి దొరికింది. చాలా పెద్ద ఇల్లు కట్టుకుంటాను నేను. ఉండండి, నేను కూడా వెతుకుతాను. భరత్పూర్ ప్రజలు నదిలో దొరికే వెండి రాళ్లను అమ్మి ధనవంతులైపోయారు. అందరూ ఎంతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. కాని ఇప్పుడు నది పాడవటం వల్ల మొత్తం వెండి రాళ్లన్నీ మాయమైపోయాయి. ఊరి పరిస్థితి ముందులాగా మారుతుందో లేదో తెలీదు. సరే, వదిలే, నువ్వు వెళ్ళి పడుకో. చాలా ఆలస్యం అయ్యింది. కొన్ని రోజుల తర్వాత కష్టాలు ఇంకా పెరుగుతాయి. నది ఎండిపోతుంది. ఇంకా ఎక్కువ జంతువులు చనిపోతాయి. రోహన్కి ఎంతో ఇష్టమైన గొర్రె మీరా కూడా నీళ్లు లేకపోవడం వల్ల చనిపోయింది. తనకిష్టమైన గొర్రెను కోల్పోయిన తరువాత రోహన్ చాలా బాధపడతాడు. తన గొర్రెలను మేపడానికి రోహన్ ఇంకా దూరంగా అడవిలోకి వెళ్లాల్సి వస్తుంది. రోహన్ మీరా పిల్లతో ఆడుకుంటూ ఉంటాడు. దాని పేరు షీలు అని పెడతాడు. దానిని ఎత్తుకుని రోహన్ ఇలా అంటాడు. నువ్వేమీ బాధపడకు షీలు, నీ అమ్మని నేను కాపాడలేకపోయాను, కానీ నీకు నేను ఏమీ కానివ్వను. ఎప్పుడైతే రోహన్ నీళ్లు తాగడానికి షీలుని కిందకు దించుతాడో, షీలు, అరే, ఎక్కడికి వెళ్తున్నావు? షీలుని వెంబడిస్తూ రోహన్ పొదల్లోకి వెళ్లిపోతాడు. పొదల్లోకి వెళ్లగానే రోహన్కి ఒక ముసలి బలహీన వ్యక్తి కనిపిస్తాడు. అరే, ఈ ముసలి వ్యక్తి షీలు! రోహన్ షీలుని అటు ఇటు వెతుకుతాడు. ముసలాయన గొంతు రోహన్ ధ్యాసను తనవైపు మళ్లిస్తుంది. నీళ్లు. ఈయనకి నీళ్లు కావాలి. నేను నీళ్ళిస్తాను. కానీ లేదు, నా దగ్గర కొన్ని నీళ్లే ఉన్నాయి. ఈ నీళ్లు నేను ఇచ్చేస్తే మళ్ళీ నాకు దాహం వేసినప్పుడు నేనేం చెయ్యాలి? లేదు, నేను నీళ్ళివ్వను. కానీ బామ్మ చెప్పిందిగా, నీళ్లు తాగించడం పుణ్యంతో, మానవత్వంతో కూడుకున్నదని. నేను నీళ్ళిస్తాను. ఎప్పుడైతే రోహన్ ముసలాయనికి నీళ్ళిస్తాడో అప్పుడు ఆ ముసలాయన మళ్ళీ ఆరోగ్యంగా మారి లేచి నిలబడతాడు. ధన్యవాదాలు, నువ్వు నాకు నీళ్ళిచ్చావు.
నువ్వు షీలు కోసం వెతుకుతున్నావు కదా, ముందుకు వెళ్ళు, నీకు దొరుకుతుంది. ఆ మాట చెప్పి ముసలాయన మాయమవుతాడు. ముసలాయన కూడా మాయమైపోయాడు. నేను ముందుకు వెళ్ళాలి. రోహన్ ముందుకు వెళ్తాడు. ఒక చోటికి చేరుకుంటాడు. అక్కడ ఒక లోయ ఉంటుంది. ఆ లోయను దాటి వెళ్ళడానికి ఒక వంతెన ఉంటుంది. నేను ఈ వంతెనను దాటి వెళ్ళాలా? లేదు, ఇది చాలా పాతదిలా ఉంది. కొన్ని అడుగులు వెయ్యగానే ఇది విరిగిపోతుందేమో. కానీ ఎవరికి తెలుసు, నా షీలు అటువైపు ఉందేమో. నేను వెళ్లాల్సిందే. రోహన్ ముందుకు వెళ్తాడు. ఎంతో ధైర్యంగా తను వంతెన దాటుతాడు. వంతెన దాటగానే తనకు ఒక నది కనిపిస్తుంది. నది ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. దాని లోపల రాళ్లు మెరుస్తూ ఉంటాయి. రోహన్ ఎప్పుడైతే ముందుకు వెళ్తాడో అప్పుడు తన కళ్ల ముందు ఉన్న దృశ్యాన్ని చూసి తను ఆశ్చర్యపోతాడు. తన ముందు నది దగ్గర ఒక పెద్ద నల్లని నాగు తన పడగ విప్పి కూర్చుని ఉంటుంది. రా రోహన్, రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వెవరు? నేను ఒక నాగుని, ఈ నదికి కాపలాదారుణ్ణి. ఏంటిదంతా? నాకిదంతా మాయలా అనిపిస్తోంది. ఈ చోటే మాయా చోటు. ఈ ఊర్లో నీళ్ల కొరతుంది. నీటి కొరతను దూరం చేయడానికి భగవంతుడు నిన్నెంచుకున్నాడు. కానీ నాకు నా షీలు కావాలి. షీలు దొరుకుతుంది, కానీ ముందు నా 3 పొడుపు కథల్ని విప్పు. వాటికి సమాధానం చెప్పు. మొదటి పొడుపు కథ రాత్రి పగలు నడుస్తుంది, బతకడానికి దారి చూపుతుంది, రాళ్లు కొట్టి దారి ఏర్పాటు చేస్తుంది, ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది, సముద్రంలో కలవడానికి పరిగెడుతుంది. చెప్పు, దాన్ని ఏమంటారు? రోహన్ ఆలోచిస్తాడు. కొన్ని క్షణాలు ఆలోచించిన తరువాత వెంటనే ఇలా అంటాడు, నది. దానికి సమాధానం నది. సరిగ్గా చెప్పావు. సరే, ఇప్పుడు తర్వాత పొడుపు కథ. సూర్యుడి కిరణాలు దాని మీద పడితే తారలు మెరిసినట్టే మెరిసిపోతాయి. బంగారం కంటే తక్కువేమీ కాదు. తెల్లగా ఉంటుంది, కానీ బంగారం కాదు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఏమిటది? ఇది కాస్త కష్టంగా అనిపిస్తుంది. రోహన్ ఆలోచిస్తాడు. అప్పుడే తన దృష్టి వెండి సముద్రం మీద పడుతుంది. తెల్లగా ఉంటుంది, బంగారం కాదు, వెండి. భలే, నువ్వు చాలా తెలివైన వాడివి. కానీ ఇంకా నువ్వు ఆఖరి పొడుపు కథని విప్పాలి. చెప్పు, నేనెవరు? ప్రవహించే కిరణాలను ప్రేమిస్తావు. తారలు నీళ్ళల్లో పడినట్లు ఉంటుంది. అదేంటో గుర్తించు. ఆ రాళ్ళు కూడా ఎంతో విలువైనవి. వాటిని నువ్వెలా నిరాకరిస్తావు? నీ ద్వారా అవి ఊరికి ఎంతో మేలు చేస్తాయి. గుర్తించు. రోహన్ మళ్ళీ ఆలోచిస్తాడు. ఖచ్చితంగా ఇది రోహన్కి కఠినమైనదే. కానీ రోహన్ తన మెదడుకి పదును పెట్టి సమాధానం చెప్తాడు. ఊరికి ఉపకారం, వెండి నది. భలే బాబు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు 3 పొడుపు కథలకి చాలా సరైన సమాధానం చెప్పావు. ఈ విషయంలో నువ్వు విజయం సాధించావు. ముసలి వ్యక్తికి ఎప్పుడైతే నీళ్ళిచ్చావో అప్పుడు నీ విశాల హృదయం కనిపించింది. ఎదుటి వాళ్ళ పట్ల దయ ఉంది. ఆ తర్వాత వంతెనను దాటి నీ ధైర్యాన్ని చూపించావు. దానిని బట్టి నువ్వు ధైర్యవంతుడివని నిరూపణ అయింది. నా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తెలివితేటలను ప్రదర్శించావు. నీకు నేను నిజంగానే బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు గెలిచావు మిత్రమా. నీకు నీ షీలు దక్కి తీరాల్సిందే. కాస్త నీ ఎడమవైపు చూడు. రోహన్ ఎడమవైపు షీలు నిలబడి ఉంటుంది. రోహన్ దాన్ని ఎత్తుకుని, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేనే దాన్ని నా దగ్గరకు పిలిచాను. కానీ ఎందుకు? ఎందుకంటే నీకు ఈ వెండి నది నీళ్లు నీకివ్వాలి. దీనిని తీసుకువెళ్ళు. మీ ఊరికి దీని అవసరం చాలా ఉంది. దీన్ని నీళ్ల బాటిల్లో నింపుకో. తీసుకువెళ్ళి మీ నదిలో పొయ్యి. మీ ఊర్లోని కరువంతా అంతమైపోతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మీ ఊరి నదిని చాలా సురక్షితంగా ఉంచండి. ఊరి చెట్లను నరక్కండి. ఊరిని పచ్చగా ఉంచండి. వెళ్ళండి. ఈ బాటిల్ నీళ్ళని తీసుకువెళ్ళి ఎండిపోయిన నదిలో పొయ్యి. ఊరిలో సుఖ సంతోషాలు తిరిగి వస్తాయి. వెళ్ళు, సంతోషంగా ఉండు నాయనా. రోహన్ తన బాటిల్లో వెండి నది నీళ్లను నింపుతాడు. ఆ తర్వాత నాగుకి ప్రణామం చేస్తాడు. నీకు వెనక ఏ పొదలైతే కనిపిస్తున్నాయో వాటిల్లో నుంచి వెళ్ళు. రోహన్ ఆ పొదల్లోకి వెళ్తాడు. అప్పుడు తిన్నగా తను ఎక్కడైతే సీలుని వెంబడించాడో అక్కడికి వెళ్తాడు. రోహన్ తన ఊరి నది దగ్గరికి వెళ్తాడు. నాగదేవత చెప్పాడు, ఈ బాటిల్ నీళ్లు నదిలో పోయాలి అని.
రోహన్ బాటిల్లోని నీళ్లను నదిలో పోస్తాడు. అప్పుడు ఉన్నట్టుండి నది నేలలో నుంచి నీళ్లు బయటికి వస్తాయి. నది స్వచ్ఛమైన నీళ్లతో చక్కగా ప్రవహించటం మొదలు పెడుతుంది. రోహన్ సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. భలే, ఇన్ని నీళ్ల, ఇదే మాయా, భలే ఉంది. నేను వెళ్లి ఊరి వాళ్లకి చెప్పాలి. రోహన్ ఊరి వాళ్ళందరికీ ఈ చమత్కారం గురించి చెప్తాడు. అప్పుడు ఊరి వాళ్ళు నది దగ్గరికి వస్తారు. వెండిలాగా ప్రవహించే నదిని చూసి అందరూ సంతోషిస్తారు. భలే రోహన్, నువ్వు అద్భుతం చేశావు. అక్క, అద్భుతం కాదు, రోహన్ ఊరిని భరించలేని కష్టాల నుంచి కాపాడాడు. రామ్దాస్, మీరు చెప్పింది నిజమే. ఈ ఊరు కోల్పోయిన సుఖశాంతులను, సంతోషాలను రోహన్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. హేమా, మేము రోహన్ని ఎన్నో మాటలన్నాం, కాని తనే ఈ ఊరికి మంచి జరిగేలా చేశాడు. మేము రోహన్ని ఏవైతే మాటలన్నామో వాటికి మమ్మల్ని క్షమించు. అరే రామా, ఏం మాట్లాడుతున్నావ్? తను ఏవైతే తప్పులు చేశాడో వాటికైతే తనని తిట్టాల్సిందే. కాని ఆ నాగదేవత చెప్పిన మాటలను మనం పాటించాల్సి ఉంటుంది. అవును, ఇవాల్టి నుంచి మనం ఈ నదిని చాలా బాగా చూసుకుందాం. ఇందులో ఎప్పుడు కూడా చెత్తనే వేయకూడదు. ఊళ్ళో బోలెడని మొక్కలు నాటుదాం. ఇప్పటికే ఉన్న చెట్లను, మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకుందాం. రోహన్ చాలా అల్లరి చేశాడు, చాలా తప్పులు కూడా చేశాడు. కానీ తన కారణంగానే ఇవాళ మనం మన తప్పులన్నీ తెలుసుకున్నాం. రోహన్ మేలిమి బంగారం. అవును, నా మనవడు మేలిమి బంగారం. నా మేలిమి బంగారమే ఈ ఊరికి మళ్ళీ వెండి నదిని తీసుకొచ్చాడు. ఊరి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. రోహన్ వాళ్ళ నానమ్మ రోహన్ మీద ప్రేమ చూపిస్తుంది. ఎంతైనా రోహన్ ఊరంతటికీ సంతోషాలు తెచ్చాడు కదా.